13 ఏళ్ల పిల్లవాడు ఏమీ తెలియదు. బట్టలు విప్పేసి యజ్ఞోపవీతం తీసేసి శిఖాపరిత్యాగం చేసేసి సత్యదండాన్ని చేత పట్టుకుని సన్యాసం తీసుకుని అసలు చంద్రమౌళీశ్వర శివలింగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి కంచికామకోటి పీఠానికి అధిపతి. 2 పీఠాధిపతులకి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేసి నాకు దిక్కు ఆ చంద్రమౌళీశ్వరుడు నా గురువు లేని ఆకలవైలోనే పాక వేసుకుని తపస్సు చేశారు. ఆ మహానుభావుడు అసలు సన్యాసాశ్రమంలో ఏ వ్యక్తి చెయ్యనన్ని వ్యాసపూజలు చేసి 100 సంవత్సరములు శరీరంతో ఉండి ఆర్షధర్మ వైభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పారు. ఆయన ఏదైనా చెప్తుంటే ఒక్క మాట చెప్పేవారు, అంతే, సమాధిలోకి జారిపోయేవారు. మళ్ళీ చెప్పేవారు, మళ్ళీ జారిపోయేవారు. ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నారు ఒక తల్లి, కంచికామకోటి పీఠానికి ఎడుతుంటారు. ఆవిడ పల్లకీలో కూర్చుని అందరూ ఆయన కోసం వస్తే ఆయన పల్లకీలో కూర్చుని తలుపులు వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలా కూర్చుని